కవిత బెయిల్ కోసం వచ్చిన కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఏం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసమైతే వాళ్ళు ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు. కవితను కేజ్రీవాల్కు వ్యతిరేకంగా అప్రూవర్గా మార్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని, ఆమె తన రాజకీయ భవిష్యత్తు పాడవుతుందని ఒప్పుకోవడం లేదంటున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్తో మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ నేతల యొక్క ఢిల్లీ పర్యటన పైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఈ పర్యటనల మీద మీరు చేసిన వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటున్నారు. దాన్ని ఎందుకు అలా చర్చలకు విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు ఇంతకుముందు కామెంట్ చేశారు? ఎందుకంటే వీళ్ళకి పొలిటికల్ సర్వైవల్ లేదు. వీళ్ళు పదే పదే ఏం మాట్లాడాలనేది కూడా క్లారిటీ లేదు వాళ్ళకు. ఒకసారి పార్టీ మార్పుల మీద మాట్లాడతారు, ఎందుకంటే ఆ మార్పుల మీద మాట్లాడినప్పుడు ప్రజలు మీరా చెప్పేదనగానే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకు మళ్ళీ సర్వైవ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలి. వీక్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళకి ఇప్పుడు ఏం పవర్ లేదు, స్టేట్లో లేదు, సెంట్రల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఏమైనా మాట్లాడుకొని ఇక్కడి నుంచి వాళ్ళ మీద మా మీద ఏమైనా ప్రెజర్ బిల్డప్ చేసే టాక్టిక్స్ కోసం వీళ్ళు తిరుగుతుర్రు. ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఎందుకు పోతుర్రు అంటే వాళ్ళ కవిత గారి బెయిల్ గురించి వచ్చినామని చెప్తారు. కవిత గారి బెయిల్ గురించి వీళ్ళకి చిత్తశుద్ధే ఉంటే ఎప్పుడో వచ్చేది ఆ బెయిల్. వీళ్ళు ఏంటంటే దాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని చూస్తుర్రు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు ప్రతి ఢిల్లీ పర్యటనలో రాజకీయ కోణం ఉంది. వీళ్ళు బీజేపీ తోటి మంతనాలు చేస్తుర్రు. వీళ్ళు బీజేపీకి ఓట్లు వేయించి 8 మంది ఎంపీలను పంపించినప్పుడే ఇది ప్రజలు అర్థం చేసుకురు. తెలంగాణలో వాళ్ళు సున్నా చేసుకొని వాళ్ళు అనుకుంటే 2, 3, 4 గెలిచేటోళ్ళు, అవి గెలవాలన్న ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నట్టుగా తెలిసిపోయింది. కవితకు బెయిల్ రాకపోవడానికి వీళ్ళే కారణమని మీరు ఎట్లా చెప్తారు? ఎందుకంటే కోర్టులు తిరస్కరించినాయి కదా, కోర్టులలో పిటిషన్లు వేసారు కదా. నేను అనేది అట్లంట లేదండి. వీళ్ళు ఇన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు కవిత గారిని ఇంతకుముందు ఏదో పేపర్లో చదివిన అప్రూవర్గా మారితే వాళ్లకు బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యిద్దని ఒక ఆలోచనతో ఉండేనని ఇన్నా నేను. మీరు ఏదైనా పొలిటికల్గా అడిగినప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ గారికి రేపు ఢిల్లీ ఎలక్షన్లు వస్తున్నాయి. మొదట్లో 2025లో ఆ ఢిల్లీ ఎలక్షన్లలో కేజ్రీవాల్ని కార్నర్ చేయాలి, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. మననే 240 వచ్చినాయి బీజేపీకి. ఇప్పుడు ముఖం లేదు పార్లమెంట్లో. అట్లీస్ట్ ఢిల్లీలన్నా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ఫేస్ లిఫ్టింగ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు. దానికోసం ఏమంటారు వీళ్ళు, ఆమెను అప్రూవర్గా మారితే ఆ కేజ్రీవాల్ గారి మీద మంచి బేస్ క్రియేట్ అయితే కేజ్రీవాల్ గారిని పర్మనెంట్గా జైల్లో ఉంచి ఢిల్లీ ప్రజల ముందు కేజ్రీవాల్ గారిని ఒక విలన్గా చూపించి వీళ్ళు అధికారానికి రావాలన్న ఆలోచనతోటి మంత్రాలు జరిగినట్టు నాకు ఇన్ఫర్మేషను. అంటే కవితను అప్రూవర్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆమె ఏదో ప్రతి ఒక్కరు జైలుకు పోయిన వాళ్ళ ముఖ్యమంత్రి అవుతారు కదా, నేను ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నా. ఆమెను టోటల్గా అప్రూవర్గా మారిస్తే ఆమె ఫ్యూచర్ ఖరాబ్ అయితేనే ఆమె ఆలోచిస్తుంది. అంటే ములాఖత్లో భాగంగానే కవితను కలిసేందుకు మేము ఢిల్లీకి వస్తున్నాము, ఇందులో వేరే రాజకీయ కోణం లేదని చెప్తున్నారు. లేకపోతే పొద్దున వచ్చి సాయంత్రం ఫ్లైట్కి పోతారు, లేకపోతే గంట సేపు అడ్వకేట్లతో మాట్లాడారు. 5-6 రోజులు ఉండి ఎవరితో మంతనాలు చేస్తారు చెప్పండి? మీరే చెప్పండి. మనం కూడా ఎన్నో ములాఖాత్లకు పోతాము, మనం కూడా ఎన్నో కోర్టు సమస్యల మీద పోతాం. అడ్వకేట్లతో ఎన్ని రోజులు వాళ్ళకు టైం ఉంటుంది కదా, 1-2 గంటలు మాట్లాడతారు. అదేమైనా పెద్ద కేసా, రాజ్యాంగం మార్చే కేసా ఏంది? లేకపోతే కాన్స్టిట్యూషన్ 1000 పేజీలు 1,00,000 పేజీలు చదవనీకే ఏంది? క్లాజెస్ ఏమున్నాయి? సింపుల్ క్లాజెస్ ఉన్నాయి. ఆ క్లాజెస్ మీద నెక్స్ట్ బెయిల్ ఎప్పుడు ఉంది, ఆ బెయిల్ మీద ఏం చేయాలి, ఆ బెయిల్ మీద మనకున్న మెరిట్స్ ఏమి, డిమెరిట్స్ ఏందని చర్చ చేస్తారు. దీనికోసం 5-6 రోజులు ఉండి ఏం చర్చ చేస్తారు 4 గోడల మధ్యన చెప్పండి? అంటే భవిష్యత్తులో 2 పార్టీలు కలిసే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారా? అటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే మా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, మేము చేసేటువంటి పాలన మీద ప్రజలు ఏదైతే పాజిటివ్ సెన్స్ తోటి ఉన్నారో దాన్ని తట్టుకోలేకనే అటువంటి పరిణామం జరిగే పరిస్థితి ఉంది. అంటే దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఏముండదు. 2 పార్టీలు అయితే ఈజీ కదా ప్రజలకు కూడా. 3 పార్టీలు అయితే ఏ డబ్బాలు వేయాలనో తెలియదు. 2 ఉంటే ఒక డబ్బా నచ్చకపోతే ఇంకో డబ్బాలు వేస్తారు. కాబట్టి ప్రజలకు కూడా మంచిదే ప్రజాస్వామ్యం. అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి కదా, అటు రిపబ్లికన్స్ అని ఉంటారు, అటు డెమోక్రాట్స్ అని ఉంటారు. మన దగ్గర ఎక్కువ పార్టీలు ఎందుకు? మరి వీళ్ళిద్దరు కలిస్తే మంచిదే కదా. తెలంగాణ ప్రజలకు కూడా ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుంది, ఎవరి మంచి ఎవరి చెడు పాలనను చూసుకోవడానికి. సో ఇది మొత్తం మీద కూడా బీఆర్ఎస్ నేతల యొక్క ఢిల్లీ పర్యటన అనేది కేవలం రాజకీయ కోణంతో మాత్రమే చూడాలి. కవిత బెయిల్ కోసం కానీ, కవితను అప్రూవర్గా మార్చే ప్రయత్నం కానీ జరుగుతోంది. బెయిల్ కోసం ఇన్ని రోజులు చర్చలు జరపాల్సిన అవసరం అనేది కూడా లేదు. విలీన చర్చలు అనేవి కూడా జరుగుతున్నాయన్న అనుమానం మాకు వస్తోంది అని చెప్పేసి కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామ్యాన్ పవన్తో శిరీష్, HMT.